నా స్కూల్ టైంలో, తప్పుగా అనుకోవద్దు, సినిమా సాంగ్స్ ఎక్కువ వినేవాడిని. నాకు మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం. నాకు బాగా గుర్తుండిపోయిన పాట పేరు చెప్పడం సబబు కదా, ఎందుకంటే ఒకటి చెప్తుంటే అర్థమవుద్ది. ఐశ్వర్య సాంగ్ బాగా వినేవాడిని. ఒకరోజు టీచర్ అడుగుతుంది, అందరిని కూర్చోబెట్టి, పీరియడ్ గ్యాప్ ఉందని స్టూడెంట్స్ని అడుగుతుంది ఎవరెవరు ఏమవుతారని. ఒకడు డాక్టర్ అన్నాడు, ఒకడు ఇంజనీర్ అన్నాడు, ఒకడు చెప్పుకొచ్చారు. డిఫరెంట్గా ఉంటుందని ఓపెన్ హార్టెడ్గా చెప్పాను నేను. మా స్టూడెంట్స్ అందరూ ఉన్నారని. నాకు ఐశ్వర్యతో యాక్టింగ్ చేయాలని ఉంది మేడం అన్నాను. అంతే, ఆ మాట పట్టుకెళ్ళి హెడ్ మాస్టర్ చెప్పింది. శతగుడేహారు ఆ రోజున. మా సార్ వచ్చినప్పుడల్లా నాకు ఎగ్జాంపుల్ గుర్తు చేసేవాడు. బాగా చదవాలరా ఐశ్వర్యతో యాక్ట్ చేయాలంటే అనేవాడు. ఆవిడ యాక్ట్ చేసిన సాంగ్లో నన్ను బాగా, ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుండిపోయిన పదం 50 kg తాజ్మహల్ అనే లైన్ ఉంటుంది. 50 kg తాజ్మహల్ అని ఆవిడ. లౌకికమైన సంగీతాలు స్కూల్ లెవెల్ నుంచి చెడగొడతాయి. లౌకికమైన సంగీతం ఆ వయసులో అదేంటో తెలియని టైంలో కూడా చాలా ప్రభావాన్ని చూపించాడు. ఆ మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ కవిత్వం కానీ, ఆ రచన కానీ ఎంత ప్రభావాన్ని తీసుకొస్తుందో. ఆ పాటలు విన్నప్పుడు అందరికి అనిపించేది మనకు కూడా ఒక లవ్లీ ఉంటే బాగుండరా. అలానే చెడిపోయిన సమాజంలో అలా మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, అరే దీనికన్నా ప్రభావితమైన సంగీతం ఉంది, అది దైవికమైనది. ఆ సంగీతం ఎలా ఉంటుందో తెలుసా? మనుషును కృంగదీయదు, రోగగ్రస్తులు చేయదు, మానసిక వికట జీవులుగా మార్చి మనుషుల మధ్య టెంప్టేషన్ గురి చేసే లస్ట్కి క్రియేట్ చేయదు. అది శరసాల పునాదులు కదలగొడుతుంది. అది పరలోకపు గవిని అదిరిపోయేలా చేస్తుంది. అది ఖైదీల గుండెల బద్దలు కొడుతుంది. ఆ సంగీతం యొక్క ప్రభావం ఏంటంటే సౌలిక పట్టిన దురాత్మ రుగ్మతలు కూడా వదిలేస్తుంది. అదే దైవికమైన సంగీతం. అలాంటి దైవికమైన సంగీతం చక్కటి శృతిలో ఉపయోగించిన దైవజనులు అనేక మంది బైబిల్లో ఉన్నారు. అందులో మొదటి వరుసలో దావీదు. సౌలుని గుణపరచడానికి సంగీతాన్ని ఉపయోగించాడు దైవికమైన రచనతో. శరసాల పునాదులు కదిలించడానికి, ఖైదీల్ని మార్చడానికి సంగీతాన్ని ఉపయోగించాడు క్రొత్త నిబంధన పౌలు, ఆ సువార్తికుడు. మీరు ఎక్కడ చూడండి, యేసుప్రభు వారు ఇంకా నేడో రేపో చనిపోతున్న టైంలో, ఆ లాస్ట్ సప్పర్ టైంలో కూడా ఆయన పస్కా పాట పాడతాడు. ఆ ఒక్క పాట శిష్యుల్ని కట్టింది. క్రైస్తవ సంగీతం, దైవికమైన సంగీతం మనుషులు మారుస్తుంది. లోక సంబంధమైన సంగీతం మనుషులను పాడు చేస్తారు. అది రిక్వెస్ట్ అనుకుంటారో, కామెంట్ అనుకుంటారో, లేకపోతే యాంటీ కామెంట్ అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇటీవల కాలంలో మన పాటలు కూడా లౌకికమైన పాటలు అయిపోతున్నాయి. మనకు ఒక ప్రత్యేకత ఉంది. మన పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు పాటలు కేవలం పాటలు విని మారిపోయిన భక్తులు ఉన్నారని నమ్మగలరు? కేవలం క్రైస్తవ పాటలు విని మారిపోయి ఉన్నారు. నేను ఫస్ట్ టైం ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఆయన చెప్పిన మెసేజ్ నాకు అర్థం కాలేదు. కానీ ఒక పాట విన్నప్పుడు నేను పట్టబడ్డా. ఆ పాటే, ఓ మనిషి నువ్వెవరైనా సరే ఒకరోజు శవం అవుతావు అని. క్రైస్తవ సంగీతానికి చక్కటి రచన చేకూరింది అనుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాలాంటి స్పీకర్ లేకపోయినా ఒక్క పాట చాలు అనేక మందిని మార్చడానికి. అలాంటి సంగీతకారులు రావాలి. ఇలాంటి అన్నీలు ఇంకా సమాజానికి ఉండాలి. ఇలాంటి ఉన్నతమైన నాణ్యమైన సంగీతాన్ని అందించే సహోదరులు ఉండాలి. మన క్రైస్తవ సంగీతం ఇంకా బతుకుందని మన జనరేషన్లో కూడా ప్రూవ్ అవ్వాలి.